కాఫ్ సిరప్స్ని ఎలా తయారు చేస్తారో, ఆ కాఫ్ సిరప్లో ఎలాంటి కెమికల్స్ ఉంటాయి మనకు వివరించడానికి ప్రముఖ ఫార్మకాలజిస్ట్ ముజీబ్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, అసలు కాఫ్ సిరప్ అంటే ఏమిటి? యాక్చువల్గా ఇప్పుడు కోల్డ్ డ్రిఫ్ట్ గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నాము. తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ బ్యాన్ చేయాలి అండ్ విత్డ్రా చేయాలి కోల్డ్ డ్రిఫ్ట్ కాఫ్ సిరప్ అని. కాఫ్ సిరప్లో బేసిక్గా పర్టికులర్గా కోల్డ్ డ్రిఫ్ట్ చూసుకుంటే పారాసిటమాల్, తర్వాత సిపిఎం, క్లోర్ఫినమైన్ మాలెట్ అండ్ ఫినాల్ ఎఫ్రిన్ అని 3 ఉంటాయి. ఈ 3 కెమికల్స్తో పాటు అడిటివ్స్ అండ్ ఎక్సిపియంట్స్ యాడ్ చేస్తారు. ఈ అడిటివ్స్ అండ్ ఎక్సిపియంట్స్ ఎందుకు యాడ్ చేస్తారంటే దాని స్టెబిలిటీ ఇంక్రీజ్ చేయడానికి, 2 years ఎక్స్పైరీ ఉండడానికి ఈ అడిటివ్స్ కూడా యాడ్ చేసుకుంటారు. ఇవి ఏంటంటే యాక్చువల్గా కోల్డ్ డ్రిఫ్ట్ యూస్ చేయడానికి ఆర్ ఎందుకు యూస్ చేస్తామంటే చిన్నపిల్లలకి జ్వరం వచ్చినా, కోల్డ్ వచ్చినా, లేకపోతే రన్నింగ్ నోస్ ఉన్నా, బాడీ పెయిన్స్ ఉన్నా దీనికోసం వాడతాం అనమాట. కోల్డ్ డ్రిఫ్ కాఫ్ సిరప్ అంటే ఏమిటి? తెలంగాణలో దాన్ని ఎందుకు బ్యాన్ చేశారు? యాక్చువల్గా కోల్డ్ డ్రిఫ్ట్లో ఒక పారాసిటమాల్ అండ్ ఫినాల్ ఎఫ్రిన్ అండ్ సిపిఎం ఉండడం వల్ల ఏం ప్రమాదం లేదు. బట్ యాక్చువల్గా ఏమైందంటే అడిటివ్స్ డిఈజీ కంటెంట్, డైఎథిలీన్ గ్లైకాల్ అని చెప్పి ఇది చాలా పాయిజనస్ సబ్స్టెన్స్. దీని పర్సెంటేజ్ వచ్చేసి యాక్సెప్టబుల్ లిమిట్స్ వచ్చేసి 0.10%. బట్ దీనికన్నా ఎక్కువ ఉండడం వల్ల దీంట్లో చిన్నపిల్లలు ఎవరైతే దీని కోల్డ్ డ్రిఫ్ట్ వాడడం వల్ల దీంట్లో లివర్ ఫెయిల్యూర్స్ అండ్ కిడ్నీ ఫెయిల్యూర్స్ అవ్వడం వల్ల, చనిపోయడం వల్ల, 11 మంది చిన్నపిల్లలు చనిపోవడం వల్ల దీన్ని యాజ్ ఎ ప్రివెన్షనరీ మెజర్ తెలంగాణ గవర్నమెంట్ బ్యాన్ చేసిందనమాట అది కోల్డ్ డ్రిఫ్ట్ని. కాఫ్ సిరప్లో ఎలాంటి కెమికల్స్ మిక్స్ చేస్తారా? అవి తీసుకోవడంలో పిల్లలకి ఎలాంటి అనర్థాలు వస్తాయి? యాక్చువల్గా అండర్ 2 years కాఫ్ సిరప్స్ వచ్చేసి నాట్ బీన్ యాక్సెప్టబుల్. ఎందుకంటే దీంట్లో ఏముంటుందంటే యాంటీహిస్టమిన్స్ అండ్ సెడేటివ్స్ అండ్ అస్టమినోఫిన్స్ ఆర్ పెయిన్ కిల్లర్స్ యాడ్ అయి ఉంటాయి. దీంట్లో చాలా సివియర్గా అడ్వర్స్ ఈవెంట్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అండ్ సెడేషన్ ఎక్కువ వస్తుంది, యాక్సిడెంటల్ ఓవర్డోజింగ్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల యుఎస్ఎఫ్డిఏ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ has strictly instructed that cough syrups and cold drifts కానీ ఈ అండర్ 2 years ఇవ్వకూడదు. అండ్ ఓటీసీలో ఎలాంటి పరిస్థితుల్లో ఇది అమ్మకూడదు. అండర్ స్ట్రిక్ట్ ప్రిస్క్రిప్షన్ మాత్రమే ఇది ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే దీంట్లో సెడేషన్ ఎక్కువ అవుతుంది. సో ఎందుకంటే యాంటీహిస్టమైన్స్ ఉంటాయి కాబట్టి, కోల్డ్ అనేది ఒక అలర్జీ లాగా చూస్తాం కాబట్టి యాంటీహిస్టమైన్స్ ఉండడం వల్ల, సెడేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల దీంట్లో సీరియస్ అడ్వర్స్ ఈవెంట్స్ ఆర్ సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం వల్ల పిల్లలకి ప్రాణాలకి ప్రమాదం ఉంటుంది. కాబట్టి అండర్ 2 years స్ట్రిక్ట్లీ నాట్ బీన్ గివెన్. బట్ అండర్ 5 years కూడా చాలా జాగ్రత్తగా డాక్టర్స్ అండ్ ఫార్మసిస్ట్ పర్యవేక్షణలోనే ఈ మందులు మాత్రం తీసుకోవాలి. ఏదైతే సిరప్స్ ఉన్నాయో ఈ మందులు మాత్రం తీసుకోవాలి. యాక్చువల్గా ఏంటంటే ఈ కాఫ్ సిరప్లో మెయిన్గా స్టెబిలిటీ ఇంక్రీజ్ చేయడానికి కొన్ని కెమికల్స్ వాడుతున్నారు, వీళ్ళు అడిటివ్స్ వాడుతున్నారు. దాంట్లో ఒక మెయిన్ ఏంటంటే డిఈజీ. ఈ డిఈజీ అనేది ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి చాలా టాక్సిక్ ఉంది. సో వెరీ రీసెంట్లీ చాలామంది చనిపోయారు, పిల్లలు చనిపోయారు. ఎందుకంటే ఈ కాన్సన్ట్రేషన్ అనేది 0.10 ఉండాలి. వీళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ డిఈజీ దే కెన్ యూస్ సార్బిటాల్ ఆర్ సమ్ గ్లిజరిన్ కైండ్ ఆఫ్ థింగ్స్. బట్ వాళ్ళు అది వాడకుండా డిఈజీ కొద్ది కంటెంట్ ఎక్కువ అయిపోయినా కూడా స్టెబిలిటీ బాగుంది సిరప్కి. సిరప్ అనేది బ్రేక్ అవ్వదు. సిరప్ అనేది స్టెబిలిటీ ఒక 2 years ఉండిపోతుంది డిఈజీ కొద్దిగా లైట్గా ఉన్నా కూడా. కానీ ఆ పర్సంటేజ్ అనేది చాలా తక్కువ. అండ్ డిఈజీ అనేది చాలా పాయిజనస్ సబ్స్టెన్స్. ఇట్ షుడ్ నాట్ బి యాడెడ్ ఇన్ టు దిస్ సిరప్స్. కాఫ్ సిరప్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం దాంట్లో రకరకాల కెమికల్స్ కలుపుతున్నారు. వాటి వల్ల ఎక్కువగా అపాయం కలిగే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి ప్రాణాల మీదకి కూడా వచ్చే అవకాశం ఉంది ప్రముఖ ఫార్మాలజిస్ట్ ముజీబ్ అంటున్నారు. కెమెరా పర్సన్ రంగాతో శ్రీధర్, TV9 హైదరాబాద్.